హలో ఫ్రెండ్స్, వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు మూవీ రిలీజ్ సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి రావడం జరిగింది. థియేటర్ని అయితే బంతిపూలతో అందంగా ముస్తాబ్ చేశారు. ఇక్కడ వరుణ్ తేజ్ భారీ కటౌట్ అయితే పెట్టారు. కటౌట్ మాత్రం మాస్ లుక్లో అదిరిపోయింది. కానీ ఇక్కడ ఎటువంటి సందడి కానీ హంగామా కానీ కనబడడం లేదు. మామూలు సినీ ప్రేక్షకులే కాదు, మెగా అభిమానులు కూడా ఎక్కడా కనబడడం లేదు. ఇలా ఎందుకు జరిగింది? మూవీ మీద ఎటువంటి హైప్ లేకపోవడమా, లేదంటే మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్ని పట్టించుకోవడం లేదా? మామూలుగా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఈ పాటికి భారీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండేవి. కానీ పుష్ప 2 సినిమా తర్వాత సంధ్యా కాంప్లెక్స్లో ఎటువంటి సెలబ్రేషన్స్ అయితే జరగడం లేదు. మరి ఆ ఎఫెక్ట్ వలన మెగా అభిమానులు ఇక్కడికి రావడం లేదా తెలియదు. ఇక్కడ చూసుకున్నట్లయితే పంజాబ్ బ్యానర్ కూడా పెట్టారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే అభిమానులకు పండుగ రోజు. 50 రోజుల ముందు నుండే ఇక్కడ బర్త్డే బ్యానర్ పెట్టారంటే భారీ సెలబ్రేషన్స్కు ప్లాన్ చేస్తుండాలి ఫ్యాన్స్. చూస్తున్నారుగా, ఇక్కడ వరుణ్ తేజ్ కటౌట్తో పాటు కిరణ్ అబ్బవరణ్ కటౌట్ కూడా చూడొచ్చు. సంధ్యా థియేటర్ అంటేనే మెగా ఫ్యాన్స్కి అడ్డా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఈ థియేటర్ని వైకుంఠం అని పిలుచుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాలు తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మూవీలు 100 రోజులు ప్రదర్శించడమే కాకుండా భారీ బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. చివరిగా మరి మన కొరియన్ కనకరాజు మూవీ విషయానికి వస్తే, మూవీ ఎలా ఉంది అంటే, ఈ మూవీ అర్థం కావాలంటే మినిమం కొరియన్ వచ్చి ఉండాలి. మరి మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మూవీ ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.